హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 12వ తారీఖు. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి రోజు రండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదట ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు తేజస్ అయితే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. బదిలీల కోసం తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే విధంగా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో అంటే ప్రభుత్వ శాఖల్లో కావచ్చు, అదేవిధంగా ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి దోపిడీ చేస్తున్నారని, ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమందికి శాలరీలు అనేది రాకపోవడం, అదేవిధంగా టైంకు పడకపోవడం వల్ల సో ఇటీవల కాలంలోనే కొత్త విధానం తీసుకొస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. సో ఈ నేపథ్యంలోనే సో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే నెల 25న చేపట్టనున్న చలో ఢిల్లీ గొడవ పత్రికలను ముఖ్యంగా బారాస శాసన మండలి నేత మధుసూదనాచారి అదేవిధంగా ఇతర నాయకులు కలిసి ప్రారంభోత్సవం అయితే చేసినట్టు ఆవిష్కరించారనమాట. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవా కాలం కావచ్చు, అదేవిధంగా అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని క్రమబద్ధీకరించేలా ప్రత్యేక చట్టం కూడా తేవాలని కోరడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, చిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి జ్యోతి బాపులే గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశానికి గడువు ఈ నెల 16 వరకు పొడిగించినట్లు చెప్తున్నారు. సో అది 15 వరకు ఉంటే మరొకసారి పొడిగించారనమాట. రేపు పాలిసెట్ ఏదైతే ఉన్నాయో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పాల్సెట్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. రేపటి నుంచి ఐసెట్ కూడా, ఎంబీబీఏ అదేవిధంగా ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ఐసెట్ 2020 రాష్ట్ర వ్యాప్తంగా 13-14 తేదీలో నిర్వహించనున్నట్లు ఒక అప్డేట్ మనకు ఆర్టికల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. సో ఏం చెప్తున్నారు ఏంటంటే, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయకుండా ప్రభుత్వం ఇక ఈ రకంగా అంటే జిల్లాల వారీగా బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా గుర్తించిన భర్తీ ప్రక్రియను ఇవ్వాల్సిన ఉత్తర్వులు బ్రేక్ వేసింది. ఏటా క్రమం తప్పకుండా చేపట్టాల్సిన భర్తీ ప్రక్రియ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాగుతూ దాదాపు 2 నెలల పాటు సో ఇక తాసరం చేసిందని, తీరా వర్గీకరణ జరిగిన తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం ఈ రకంగా ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ కేటాయించిన పోస్టులు భర్తీ కాకపోతే వాటిని బ్యాక్లాగ్ పోస్టులుగా గుర్తిస్తామని జిల్లాల్లో శాఖల వారీగా ఖాళీలను గుర్తించి వివరాలతో ఏటా జూన్లో జీవో అయితే మార్చి నెలాఖరు నాటికి భర్తీ ప్రక్రియ అనేది ఇక చేయాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇక ఇవన్నీ కూడా ఉద్యోగులకు రావాల్సి అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా చేయాల్సి అయితే ఉందని చెప్పేసి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. సో ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గ్రామీణ మహిళలకు జీవనోపాధులు బలోపేతం చేయడానికి మరో అడుగు సెర్ఫ్ సిఎన్ఆర్ మధ్య అవగాహన ఒప్పందం చేసినట్లు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇక అదేవిధంగా ఇక వైద్యుల బదిలీ ప్రక్రియ మరో అప్డేట్. ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 పారదర్శకంగా చేపడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ టీజీడీఏ పాటు ఇతర సంఘాల ప్రతినిధుల సోమవారం సచివాలయంలో తన ఛాంబర్లో మంత్రి సమావేశమై సందర్భంగా గతంలో జనరల్ ట్రాన్స్ఫర్లు పారదర్శకత జరిగాయని, ఈసారి కూడా అదేవిధంగా ఆఫ్లైన్లో బదిలీలు నిర్వహించాలని డాక్టర్లు మంత్రి కోరారు. ఇక టీజీడీఏ కార్యాలయం వర్గ సభ్యులు బదిలీలు మినహాయింపు ఇవ్వాలని, 2 నెలల సర్వీస్ను కూడా పూర్తి చేసుకున్న వారికి బదిలీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట. జిల్లాలో మెడికల్ కాలేజీలో పనిచేసిన వైద్యులకు హైదరాబాద్ కాలేజీలో బదిలీ అయ్యే అవకాశాలు కల్పించాలని కోరడం అయితే జరిగిందనమాట. సో గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి ఇక రాజనరసింహ సో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక గిరిపుత్రుడు ఉద్యోగాల్లో వీరుడనమాట. 6 ఉద్యోగాలతో అదరగొట్టిన నవీన్ కుమార్ కృషి ఉంటే పట్టుదల ఏదైనా సాధ్యమని నిరూపించారు గిరిపుత్రుడు. ఇక అలా అవత్ నవీన్ కుమార్ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం గగనం, అలాంటిది ఏకంగా 6 ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించారు. ఆయన అసంతృప్తికరంగా తన లక్ష్యాన్ని ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ కావాలని ఉందన్నమాట. మెదక్ జిల్లా కోడి మళ్ళా రాయకల్ చెందినటువంటి అంటే హలావత్ భోజనాయక్ సో మొత్తానికైతే 6 ఉద్యోగాలు పొందినట్లు, ఇందులో కెనరా బ్యాంకు
ప్రొబేషనరీ ఆఫీసరు, ఎస్బీఐ జూనియర్ అసిస్టెంట్, కెనరా బ్యాంకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్, ది ఓరియంట్ ఇన్సూరెన్స్, ది ఇక ఇన్సూరెన్స్ కంపెనీ ఇక ఏఓ కావచ్చు, ఎల్ఐసి ఏఏఓగా 6 ఉద్యోగాలు సాధించారు. గత ఎస్బీఐలో చేరారనమాట. సో ఇక మొత్తానికైతే వారం రోజుల క్రితం ఇక మరొక దాంట్లో కూడా చేరినట్టు చెప్తున్నారనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. పరిశ్రమల పైన సిఎస్ సమీక్ష అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. పెట్టుబడులు ఆకర్షించి కృషి చేయాలని అధికారులకు సూచనలు అయితే జారీ చేసినట్లు ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. సో ఇక గిరిజనుల గురుకులంలో వసతులపైన ఎన్హెచ్ఆర్సి సీరియస్ అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మొత్తానికైతే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి.